ఈరోజు మనం హైదరాబాద్ మహానగరంలోని చిక్కడపల్లి ప్రాంతంలో గల ఇదం బ్రహ్మం ఫెడరేషన్ ఆఫ్ ఆల్ బ్రాహ్మిన్స్ కార్యంలో ఉండడం జరిగింది. ఈ యొక్క ఇదం బ్రహ్మం యొక్క ఫెడరేషన్ ఆల్ బ్రాహ్మిన్స్ యొక్క అధ్యక్షులు ఒగిరాల రమేష్ గారితో మనం ఈరోజు అసలు ఇదం బ్రహ్మం అంటే ఏమిటి, ఎందుకు ఈ సంస్థను బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా స్థాపించడం కోసం ఎందుకు స్థాపించడం జరిగింది, పూర్తి వివరాలు మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రమేష్ గారు. నమస్కారం అండి. ఇదం బ్రహ్మం పేరుతో బ్రాహ్మణ సంఘాల ఫెడరేషన్ ఎందుకు మీరు స్థాపించాల్సి వచ్చింది? ఈ ఇదం బ్రాహ్మం సంస్థని 2016లో రిజిస్టర్ చేశారు. ఇది సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులతోటి మన డిఫరెంట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, తర్వాత ఎంవీఆర్ శాస్త్రి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఐవీఆర్ కృష్ణారావు గారు, బిపి ఆచార్య గారు, డాక్టర్ వ్యాకరణ నాగేశ్వరరావు గారు, ఇట్లాగే చాలామంది పెద్దవాళ్ళు అందరూ కలిసి ఈ సంస్థను స్థాపించటం, రిజిస్టర్ చేయటం, ఇక్కడ చిక్కడపల్లిలో మొట్టమొదటి వేరే చోటు ఉండేది, చిక్కడపల్లి ఈ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ ఇదం బ్రాహ్మణ స్థాపన లక్ష్యం ఏమిటంటే బ్రాహ్మణ జాతిని దాని ప్రాధాన్యతని కాపాడటం కోసం, అలాగే మన సమాజానికి బ్రాహ్మణుల ద్వారా జరగవలసిన మంచి పనులన్నీ సమాజంలో కాపాడుతూ జరిగేట్టుకోవటం, అలాగే సమాజంలో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి కూడా ఇతోధికంగా బ్రాహ్మణులకి అందరికీ వ్యక్తిగతంగా ఇండివిజువల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇదం బ్రాహ్మణ తరఫున అన్ని పోలీసు శాఖలో కానివ్వండి, ఉద్యోగాల పరంగా కానివ్వండి, న్యాయపరంగా కానివ్వండి ఆ సమస్య పరిష్కరించాలని చెప్పి సంకల్పంతో పెట్టడం జరిగింది. అలాగే కోవిడ్ సమయంలో, కోవిడ్ లాక్డౌన్ సమయంలో కొన్ని వేల మందికి బ్రాహ్మణులు కేవలం నిత్యం వైదిక వృత్తి చేసుకుంటూ బతుకుతున్న బ్రాహ్మణులకి ఉపాధి అనేది లేకుండా పోయింది. ఆ టైంలో దేవాలయాల్లో నెలవారీ జీతం తీసుకునే వాళ్ళు కాకుండా కేవలం ప్రైవేటు ఉద్యోగస్తుల మాదిరి పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఉపాధి లేకుండా పోయింది. అప్పుడు మనం మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా వేల మంది బ్రాహ్మణులకి అన్నదాన పథకం కింద అన్నదాన పథకం కింద వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో ఫెడరేషన్ తరఫున, మన ఫెడరేషన్ తరఫున కాదు, ఇదం బ్రాహ్మణ తరఫున. ఇక్కడ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ బ్రాహ్మిన్స్ అసోసియేషన్ అనేది సపరేట్ సంస్థ, మళ్ళీ సెపరేట్. ఇప్పుడు మనం ఇదం బ్రాహ్మం సంస్థ వారు ఒక బ్రాహ్మణ సంఘాలన్నింటినీ మన వాళ్ళు అనుకుని ఎవరు వచ్చినా కానీ వాళ్ళని స్వాగతిస్తూ వాళ్ళ కార్యక్రమాలు చేసుకునేందుకు ఇదం బ్రాహ్మణంలో ఉన్న ఆఫీస్ కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, ఇదం బ్రాహ్మణంలో ఉన్న ప్రముఖుల సహాయం కానివ్వండి, అన్ని బ్రాహ్మణ సంఘాలకి అలా ప్రొవైడ్ చేస్తున్న దానిలో ఒక భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ బ్రాహ్మిన్స్ అసోసియేషన్ కూడా ఇక్కడ వారి మీటింగ్లు ఏమైనా పెట్టుకునేందుకు రాష్ట్రంలో, నగరంలో ఒక ప్రధాన ప్రాంతంలో అందరికీ అందుబాటు ప్రదేశంలో ఉంది కాబట్టి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ బ్రాహ్మిన్స్ అసోసియేషన్ కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నాను ప్రస్తుతం తాత్కాలికంగా. కొత్త కమిటీ అది ఫామ్ అవ్వాలి, అన్ని సంఘాల వాళ్ళు దానిలో వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. సరే, ఇదం బ్రాహ్మం ముఖ్యంగా మేము చేస్తున్నది ఏమిటంటే ఎంవీఆర్ శాస్త్రి గారు గౌరవ ఫౌండర్ చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు దీనికి. ఇంకా కొంతమంది ప్రముఖులందరూ కార్యవర్గంలో ఉన్నారు. మేము ఇదం బ్రాహ్మం ద్వారా ఐటీ అని, ఐబీ నాన్ ఐటీ అని చెప్పి గ్రూప్స్, వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి వాటి ద్వారా అందరికీ ఉపాధి కల్పన ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు దీనిలో ఈ ఐటీ గ్రూపుల్లో, నాన్ ఐటీ గ్రూపుల్లో ఎంప్లాయర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు,
ఫ్రెష్గా ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు, బెటర్ ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దీనిలో మన తోటి బ్రాహ్మణులకి మనం ఏ విధంగా మనం సహాయం చేయగలుగుతాము అని చెప్పి మేము ఉపాధి కల్పన చేస్తున్నాం. అలాగే అంటే ఇప్పుడు ఏమైనా సహాయం చేయడం జరిగిందా? ఇప్పటికి చాలా మంది అలా ఉపాధి పొందడం జరిగింది, బెటర్ ప్లేస్మెంట్ జరిగింది. కొంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తారు, కొంతమంది ఫీడ్బ్యాక్ ఇవ్వరు, ఉపయోగించుకుంటారు. బట్ తర్వాత మాకు ఈ ఉపయోగం జరిగిందని చెప్పడానికి కొంచెం తీసుకునేటప్పుడు ఉన్న ఉత్సాహం ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఉండదు. బట్ ఉపాధి అయితే దాని ఉపయోగం అంటే ఎంతో కొంత సంస్థ పెట్టినందుకు కొంత కనీసం 50% అన్న సాటిస్ఫాక్షన్ గా జరుగుతోంది. ఇంకా మాకు జరుగుతోంది అని చెప్పడానికి ఆధారం ఏంటంటే మమ్మల్ని ఆ గ్రూప్ లో యాడ్ చేయండి అని చెప్పి వచ్చే రిక్వెస్ట్ చాలా ఉన్నాయి. మా బంధువులు చేర్చండి, మా వాళ్ళని చేర్చండి అని చెప్పి రిక్వెస్ట్ వస్తాయి. అంటే ఉపయోగం లేకపోతే ఎవడు రిక్వెస్ట్ చేయడు, ఉన్నవాడు లెఫ్ట్ అవుతాడు. లెఫ్ట్ అవ్వకుండా ఇంకా అడుగుతున్నారంటే ఉపయోగం అంటే లాభపడుతున్నారు అనే ఆలోచన వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉపయోగపడుతుంది. అట్లాగే ఎంటర్ప్రెన్యూర్స్ ఉంది, ఐబీ ఎంటర్ప్రెన్యూర్స్, ఇదం బ్రాహ్మణ ఎంటర్ప్రెన్యూర్స్ గ్రూప్. ఇట్లా రకరకాల గ్రూపులు ఏర్పాటు చేస్తే తెలుగు ఇదం బ్రాహ్మణం ఆంధ్రప్రదేశ్ అని ఉంది, ఇదం బ్రాహ్మణం తెలంగాణ ఉంది, ఇదం బ్రాహ్మణం మెయిన్ గ్రూప్ ఉంది. ఇట్లా ఇది జాతీయ స్థాయిలో ఉందా, కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉందా? తెలుగు రాష్ట్రాల జాతీయ స్థాయిలో బ్రాహ్మణ ప్రముఖులు ఉన్నమాట దీనిలో వాస్తవం. కాకపోతే మనం యాక్టివిటీస్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రాధాన్యంగా నడుపుతోంది. ఈవెన్ ఐబీ ఎన్ఆర్ఐ గ్రూప్ అని కూడా ఉంది, దానిలో ఎన్ఆర్ఐ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు, ఎన్ఆర్ఐస్ లో ఎంప్లాయర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దీన్ని కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే ఐబీ వైద్యం అని ఉంది, దానిలో కొన్ని వందల మంది డాక్టర్లు ఉన్నారు, 2 రాష్ట్రాల వాళ్ళు, తర్వాత ఫారిన్ డాక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కావాల్సిన సహాయం చేస్తున్నారు. ఆ కోవిడ్ టైంలో ఎంతోమంది డాక్టర్స్, ముఖ్యంగా డాక్టర్ వ్యాకరణ నాగేశ్వరరావు గారు, ఇంకా డిఫరెంట్ డాక్టర్స్ అందరూ కూడా మొత్తం 2 రాష్ట్రాల్లోనే కాకుండా ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా బ్లడ్ డొనేషన్స్ చేయించడాలు కానీ, లేకపోతే అప్పుడు కొన్ని మందులు షార్టేజ్ వచ్చి ప్రాబ్లం వచ్చి మందులు దొరికిన పరిస్థితి, ప్రాణాలు నిలబెట్టడానికి అటువంటి మందులు వాళ్ళకి ఇప్పించడం కానివ్వండి, హాస్పిటల్స్లో అడ్మిట్ చేయించడం కానీ అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ బ్రాహ్మణులకి ముఖ్యంగా విద్య, వైద్యం అనేది బ్రాహ్మణులే కాదు ఎవరికైనా ఇంపార్టెంట్, అందరికీ అవసరమే. అది నిత్యావసరము. తినకపోయినా ఈ 2 కంపల్సరీ ఉంటేనే మనకు తినడానికి సంగతి. కాబట్టి మేము వైద్యానికి సంబంధించి ఒక మేజర్ డెసిషన్ తీసుకునే వెల్ఫేర్ యాక్టివిటీ ఒకటి అశ్విని సేవా కార్డు అని స్టార్ట్ చేసాం. ఆ అశ్విని సేవా కార్డు ద్వారా ఏమిటంటే బ్రాహ్మణ కుటుంబం మొత్తం కలిసి వాళ్ళ వివరాలు రిజిస్టర్ చేసుకునే కేవలం 200 రూపీస్ నామినల్గా ఆఫీస్ బ్యాక్ ఎండ్ ఆ నామినల్ అమౌంట్ తోటి వాళ్ళని రిజిస్టర్ చేసుకుని మేము ఇదం బ్రాహ్మణంతో వివిధ హాస్పిటల్స్తో ఎంపానల్మెంట్ జరుగుతుంది మొత్తం ఏపీలో, తెలంగాణలో కూడా. తెలంగాణలో ఇప్పుడు మొత్తం మీద ఒక 29 హాస్పిటల్స్ దాకా ఎంపానల్ అండి. వాటిలో ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ కిమ్స్ కానీ, కామినేని కానీ, అపోలో హాస్పిటల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎంపానల్ అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 17-18 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా డయాగ్నోస్టిక్ టెస్ట్లలో డిస్కౌంట్, ఇన్ పేషెంట్లో డిస్కౌంట్, అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్లో డిస్కౌంట్ ఇలా ఇస్తున్నాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి కేవలం హాస్పిటల్లో 24 hours మోర్ దాన్ అడ్మిట్ అయితే ఉంటేనే ఇన్సూరెన్స్ అవైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మేమేం చేస్తున్నాం అంటే ఈ పర్టికులర్ పథకంలో చేరిన వాళ్ళకి అవుట్ పేషెంట్గా కన్సల్టేషన్కి వెళ్ళినా కన్సల్టేషన్లో కూడా డిస్కౌంట్ చాలా మంది, డయాగ్నోస్టిక్ టెస్ట్లో కూడా ఉంటుంది, రేడియాలజీలో ఉంటుంది, ల్యాబ్ టెస్ట్లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. కాబట్టి దీని ద్వారా ఒక 1 lakh రూపాయలు ఇచ్చి 3.5 lakhs దాకా డిస్కౌంట్ ఫెసిలిటీ అవైల్ చేసుకునే వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఒక ఆవిడ ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, 7 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఆ హాస్టల్ హాస్పిటల్ వాళ్ళు CGHS పథకంకి వర్తించే నామ్స్ అన్ని మీకు వర్తింపజేస్తాం అన్నారు. సో 50% డిస్కౌంట్ వస్తే ఆమెకి 3.5 lakhs వచ్చింది డిస్కౌంట్. అట్లాగే ఒకరు అపోలో హాస్పిటల్ జాయిన్ అయ్యారు, వాళ్ళకి 1 lakh దాకా డిస్కౌంట్ ఉంటుంది. ఇట్లా ఫెసిలిటీ అందరూ అవైల్ చేసుకుంటున్నారు. దాన్ని 2 రాష్ట్రాలు కూడా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇప్పటి దాదాపు 10,000 మంది బ్రాహ్మణులు ఈ పథకం కింద రిజిస్టర్ అయి ఉన్నారు. అశ్విని సేవా పథకమా? అశ్విని సేవా కార్డ్, డిజిటల్ కార్డ్ అనమాట. ఓకే అండి. అట్లాగే ఇంకోటి పెద్ద సమస్య ఏంటంటే బ్రాహ్మణులకి వివాహం.
ఆ వివాహం కాక సరైన సంబంధాలు లేక అవస్థ పడుతున్నారు. ఇదేనా మీరు చెప్తున్న అశ్విని కార్డు? దానికి సంబంధించిన బ్రోచర్. సరే, దానికి సంబంధించిన ఇది ఒక ఆన్లైన్ లింక్ ఉంది. ఆ ఆన్లైన్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అది మీరు ఈ వీడియో కింద పెడితే దాన్ని ద్వారా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సరే, ఇక వివాహాలకు సంబంధించి ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నాం. తెలుగు మ్యాట్రిమోనీ. బ్రాహ్మణుల వివాహాల వ్యవస్థ బాగా టఫ్ గా ఉంది అంటారు కదా? 100% టఫ్ గా ఉంది. అమ్మాయిలు అసలు కోరికలు ఎక్కువైపోయినాయి, డిమాండ్స్ ఎక్కువైనాయి. ఇప్పుడు ఒకప్పుడు కన్యాశుల్కం మాదిరి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ రాబోతోంది. అదే పరిస్థితిలో ఉన్నాము. చాలా కష్టాల్లో ఉంది. అంటే ఓన్లీ బ్రాహ్మణులనే కాదు, వెల్మలో ఉంది, రెడ్డిలలో ఉంది, కోమట్లలో, వైశ్యాస్లో ఉంది, చాలా వరకు ఉంది. పిలక పెట్టుకున్న బ్రాహ్మణులకి ఇంకా ఎక్కువ ఉంది. అసలు బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణ వేద విద్యలో, వైదిక విద్యలో ఉన్న బ్రాహ్మణుల కుటుంబాల్లో స్త్రీలు కూడా సాటి బ్రాహ్మణ్ణి వివాహం చేసుకునేందుకు సంకోచిస్తున్నారు. ఐటీలో కావాలంటారు, ఎన్ఆర్ఐస్ కావాలంటారు. అంటే ఈ రకంగా ఏమన్నా మీరు అంటే బ్రాహ్మణ వ్యవస్థలో ఈ రకమైన అంతరాలను ఏమన్నా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారా? దానికి కంచి పరమాచార్య వారు, కంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పీఠాధిపతి మాకు ఒక సూచన చేశారు. ఈ సమస్య మొత్తం దేశం మొత్తం, ఈవెన్ కొంతమంది వేద పండితులు అయితే మన భాష మాట్లాడే బ్రాహ్మణులు కాకపోయినా వేరే రాష్ట్ర బ్రాహ్మణులైనా సరే మేము వివాహం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. వెజిటేరియన్స్, బ్రాహ్మిన్స్ అయితే చాలు మేము చేసుకుంటామని చెప్పి కోరుకుంటున్న వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. కానీ కాబట్టి మీరు మన ఎంవీఆర్ శాస్త్రి గారికి ఇదం బ్రాహ్మణ్ తరఫున కలిసినప్పుడు వారు సూచించారు, ఈ సమస్య పరిష్కారం మీరు వెతకండి, ఏదైనా సొల్యూషన్ అంత జాతీయ స్థాయిలో మీరు సొల్యూషన్ చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని చెప్పి మేము ఇప్పుడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం. అతి త్వరలో దాన్ని లాంచ్ చేయబోతున్నాం. దాని ద్వారా మొత్తం నేషనల్ స్థాయిలో ఉన్న బ్రాహ్మణులన్నీ బ్రైడ్స్, బ్రైడ్ గ్రూమ్స్ డేటా అంతా దానిలో రిజిస్టర్ చేసి ఈ ఆన్లైన్ మ్యాట్రిమోనీస్ ఇప్పుడు 30,000, 50,000 గోల్డ్ ప్రీమియం అని, ఆ ప్రీమియం అని, ఈ ప్రీమియం అని చెప్పి పైసలు విపరీతంగా దోచుకుంటున్నారు. అట్లా కాకుండా ఏదైనా నామినల్ అమౌంట్ పెట్టి ఆఫీస్ ఎక్స్పెన్సెస్కి అలా వెబ్సైట్ లాంచ్ చేసి అందరికీ మొత్తం టోటల్ డేటా ప్రొవైడ్ చేసి అవసరం అయితే మీటింగులు, వివాహ వేదికలు పెడదాము, అట్లా బ్రాహ్మణులకు సహాయం చేద్దామని ఆలోచిస్తున్నాము. ఇదొక కార్యక్రమం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ బహుశా అది లాంచ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ బ్రాహ్మిన్స్ అసోసియేషన్కి వాళ్ళకి మేము సహకరించి ఆల్రెడీ కమిషనర్ ఎండోమెంట్ని కలవడం జరిగింది. అలాగే ఎండోమెంట్ మినిస్టర్ని కలవడం జరిగింది. శ్రీధర్ బాబు గారిని కలిసి మా వాళ్ళు కొంతమంది సీఎంని కూడా కలిసి మాట్లాడే పరిస్థితిలో ఉన్నాము. ఈ బ్రాహ్మిన్స్ పరిషత్కి కావాల్సిన ఫండ్స్ రిలీజ్ చేయమని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. సరే, మనం 100 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. సరే, ఎంత రిలీజ్ చేస్తారో, ఎంత వస్తుంది అనేది తెలియదు. బ్రాహ్మణ పరిస్థితికి బ్రాహ్మణులతోటి ఒక కమిటీ కూడా ఫామ్ చేయాలి. ఆ కమిటీ ఫామ్ చేయటం అని కూడా ప్రెషర్ పెడుతున్నాము. ఆ కమిటీ ఫామ్ చేస్తే మా ఉద్దేశం స్వచ్ఛందంగా నిజంగా అవసరం ఉన్న బ్రాహ్మణులకి ఉపయోగం జరుగుతుంది. కేవలం రికమెండేషన్స్ ఉన్న అభ్యర్థులకే బెనిఫిట్స్ వెళ్లకుండా సద్వినియోగం చేయించాలని చెప్పి మా సంకల్పం. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే అసలు కార్పొరేషన్కి స్వయంగా బ్రాహ్మణ కార్పొరేషన్ కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? అదే కార్పొరేషన్ దానివల్ల ఉపయోగం ఏంది? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంది, లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయి కార్పొరేషన్స్ ఏమిటి, వాటికి స్వయం ప్రతిపత్తి కొంత ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా వరకు ఈ మధ్యలో కొంత డిమాండ్లు, ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారంగా ఇటు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ రెడ్డి కులస్తులు, వెల్మ కార్పొరేషన్ అని చెప్పి వెల్మ కులస్తులు, క్రిస్టియన్ కార్పొరేషన్ అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు, ఇట్లా రకరకాల అంటే క్యాస్ట్ల పరంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అదేవిధంగా మీరు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన అంటే ఇప్పుడు అంటే సమాజంలో బ్రాహ్మణులను, వైశ్యులను, క్షత్రియులను వీళ్ళందరినీ కూడా రెడ్డి, వెలమ, బ్రాహ్మణ కులాలను అగ్ర కులాలుగా అంటే అభివృద్ధి చెందిన కులాలుగా పరిగణిస్తుంది కదా ఈ సమాజం. మీరెందుకు మళ్ళీ ప్రత్యేకంగా కార్పొరేషన్ కావాలని అగ్ర కులాలు ఎందుకు డిమాండ్ చేస్తూ ఉన్నాయి? అగ్ర కులాలు అని చెప్పుకునేందుకే అగ్రత్వం మిగిలింది.
అగ్రజుడు అంటారు కదా, అవును. వాడు మందమతి కావచ్చు, లేకపోతే ఆర్థికంగా పాపం కుంగుబాట్లో ఉండొచ్చు, కానీ అగ్రజుడు అనే పేరు మిగులుతుంది. అట్లాగే మన సమాజంలో అగ్రకులం అనే అగ్రత్వమే అగ్రహారం మాదిరి పెద్దరికమే మిగిలింది. అసలు పేదరికం అంతా ఇక్కడ బ్రాహ్మణుల్లో ఉంది. ఒకప్పుడు మంచి క్రీమ్ అంతా సొసైటీలో బ్రాహ్మణులు ఆధిపత్యంలో, బ్రాహ్మణుల డామినేషన్లో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు బ్రాహ్మణులు యూనియన్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పోటీ పడే స్థాయిలోనూ లేరు, మామూలు ఉద్యోగాలు పొందే స్థాయిలో కూడా అవకాశాలు మృగ్యం అయిపోతున్నాయి ఈ రిజర్వేషన్స్ కారణాలు కాబట్టి, వాటి వల్ల వీటి వల్ల. అలాగే విద్యా ఉపాధి అవకాశాలు కూడా రిజర్వేషన్స్ వచ్చినాయి. అన్నిట్లో ప్రాబ్లమ్స్ వచ్చేసరికి భూములు, ఆస్తులు, పాస్తులు ఇవన్నీ కూడా మొత్తం అన్ని ఏరియాల్లో కూడా వేరే కులస్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఈ రాజకీయాల్లో వేరే కుల ప్రాధాన్యత అనేది పెరిగిపోయింది. బ్రాహ్మణుల మీద ఒక రకమైన ద్వేషభావం అఫ్కోర్స్ మన ఏపీలో, తెలంగాణలో తక్కువ, వేరే రాష్ట్రాలతో కంపేర్ చేస్తే, యూపీ, బీహార్ వీటితో కంపేర్ చేస్తే. కానీ ఒక ప్రాధాన్యత లేని కులంగా కేవలం వైదిక వృత్తి చేసుకున్న బతకాల్సిన పరిస్థితిలో ఉండిపోయింది. ఇప్పుడు వీళ్ళకి రోజు గడవడం కష్టంగా ఉన్నప్పుడు ఇటు మాకు కూడా రిజర్వేషన్ ఇవ్వండి అని అడిగే స్థాయిలో లేరు. అలాగే అతి తక్కువ ఓటర్స్ పర్సంటేజ్. కాబట్టి ఈ పర్టికులర్ వ్యవస్థలో ఒక బ్రాహ్మణ్ పరిషత్ అని పెట్టేదానికంటే ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, అవి కార్పొరేషన్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇప్పుడు దశాబ్దాల నుంచి ఉన్నాయి. అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్ అని పెడితే కార్పొరేషన్కి ఉన్న ఒక వెసులుబాటు ఏంటంటే ఒక స్వతంత్ర వ్యవస్థ అనేది ఉంటుంది ప్రభుత్వం కింద పనిచేస్తున్నా కానీ. అలాగే ఫండ్స్ రైట్ చేసుకునేందుకు, ఫండ్స్ సద్వినియోగం చేసుకునేందుకు ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఫాలో అవడానికి ఒక వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. కాబట్టి కార్పొరేషన్ కనుక ఉంటే ఇప్పుడున్న బ్రాహ్మణ పరిస్థితి కంటే కూడా అన్ని రకాలుగా బ్రాహ్మణులకి లాభం చేకూరే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించారు, కాకపోతే అది అమలు చేయలేదు ఆయన. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందేమో, అది చేస్తారేమో అని చెప్పి నా సంకల్పంతో ఉన్నాము. ఇప్పుడు ఈవెన్ పరిషత్తుకు కూడా కమిటీ మెంబర్స్ని ఇప్పుడు చేయకుండా ఆఫీసరు వ్యవస్థలో నడుస్తుంది. అది పూర్తిగా బ్రాహ్మణులకి, నిరుపేదలకి న్యాయం జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి అతి త్వరలో కనీసం ఈ కమిటీ ఫామ్ చేస్తే తర్వాత కార్పొరేషన్ సంగతి కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. నమస్తే అండి. ఇదం బ్రాహ్మణ్ సంస్థ తరపున ఏదైతే తమ కులస్తులకు లేదా తమ వర్గానికి కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలకు అనుగుణంగా తమ వర్గాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి తమ సంస్థ కృషి చేస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. నమస్తే అండి, చాలా చక్కని విషయాలు చెప్పారు.